ఏపీలో పరిపాలన మాట అటుంచితే పథకాల కోతలు చకచకా జరిగిపోతున్నాయి. ఉదాహరణకి వాలంటీర్ల వ్యవస్థ. వాళ్ళు ఉంటారో ఓడతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక రెండోది తల్లికి వందన కార్యక్రమం. తల్లికి వందన కార్యక్రమం పేరుతో ఆల్రెడీ తొలి ఏడాది తల్లుల ఖాతాల్లో బకాయిలు పడాలి. ఆ బకాయిలు కూడా పడలేనటువంటి పరిస్థితి. అంటే తొలేడాది మంగళం పాడేసింది తల్లికి వందనం కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ అని చెప్పక తప్పదు. ఇక మూడవది ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో 25 లక్షలు లబ్ధి పొందే ఆరోగ్యశ్రీని ఇకపై లేపేస్తున్నారు ఆ పథకాన్ని కూడా అంటే కనుక సాక్షాత్తు కేంద్ర మంత్రి టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఎందుకంటే ఏపీ ప్రజలంతా కూడా ఆయుష్మాన్ భారత్ కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలంటూ ఆయన చేసినటువంటి ఒక సూచన. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ కింద కేవలం 5 లక్షలే వర్తిస్తుంది. ఈ విషయం పక్కన పెడదాం. మరొక వైపు గ్యాస్ సిలిండర్ల విషయంలో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్నటువంటి చంద్రబాబు సర్కార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ గేర్ వేసింది, మెలికి పెట్టింది. కేవలం దీపం పథకం లబ్ధిదారులకు మాత్రమే త్వరలో ఈ గణాంకాలు వచ్చాక అవి సప్లై చేస్తామని చెప్పేసింది.